తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ముఖ్యంగా మహబూబ్ నగర్ పట్టణ మరియు నియోజకవర్గ ప్రజలకు క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు. ఈ మార్పు కోసం ప్రజలు ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఈ క్రిస్మస్ నుంచి ప్రజాప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం కట్టుబడి ఉన్నది. మా ప్రభుత్వం 6 గ్యారెంటీలతోటి పేద వర్గాల సంక్షేమం కోసం పథకాలు తీసుకొస్తుంది. వాటిని ఆ భగవంతుని ఆశీర్వాదంతో పకడ్బందీగా అమలు చేసే శక్తి ఆ భగవంతుడు మాకు ప్రసాదించాలని చెప్పి కోరుకుంటా ఉన్నా. అలాగే దివాలా తీసిన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఈ రాబోయే సంవత్సరాల్లో మెరుగ్గై ఏవైతే సంక్షేమ పథకాలు పేదలకు అందించాలనుకుంటున్నామో వాటికి ఏ విధమైన కొరత లోటు లేకుండా ఆ దైవం మమ్మల్ని సరైన మార్గంలో నడిపించాలని చెప్పి ఈ క్రిస్మస్ సందర్భంగా కోరుకుంటూ, అలాగే మహబూబ్ నగర్ పట్టణ ప్రజలు ఎంతో ఆనందంతో ఈరోజు క్రిస్మస్ పండుగను జరుపుకుంటూ ఉన్నారు. వారందరికీ హ్యాపీ క్రిస్మస్, అలాగే రాబోయే కొత్త సంవత్సర శుభాకాంక్షలు. చాలా సంతోషకరమైన వాతావరణంలో, భయరహిత వాతావరణంలో ఈరోజు మహబూబ్ నగర్ పట్టణ ప్రజలు కానీ నియోజకవర్గ ప్రజలు కానీ హాయిగా క్రిస్మస్ పండుగ జరుపుకుంటూ ఉన్నారు. ఎటువంటి బాధరబంది లేకుండా పండుగను జరుపుకుంటూ శాంతి, పట్టణంలో శాంతి కావాలని చెప్పి ప్రజలు ఏదైతే కోరుకున్నారో ఆ శాంతి ఈరోజు పట్టణంలో కనిపిస్తూ ఉంది. రాబోయే సంవత్సరాల్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం సహకారంతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు కూడా జరపబోతూ ఉన్నాం. మా ముఖ్యమంత్రి గారు ముఖ్యంగా మైనార్టీ సంక్షేమం కోసం 4,000 కోట్ల రూపాయల బడ్జెట్ను ప్రతి సంవత్సరం కేటాయించారు. వాటిని మహబూబ్ నగర్లో ఉన్న మైనార్టీ సోదరులు, క్రిస్టియన్స్ కావచ్చు, ముస్లిమ్స్ కావచ్చు, మరి ఇతర మైనార్టీలు కావచ్చు, వాళ్ళందరి సంక్షేమం కోసం అత్యధికంగా కృషి చేసి అత్యధికమైన నిధులు మహబూబ్ నగర్ నియోజకవర్గాన్ని తీసుకొచ్చే ప్రయత్నం ఆ భగవంతుని ఆశీర్వాదంతో చేస్తానని చెప్పి మనం చేస్తా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.